హలో హ్యాపీ గార్డెనర్స్, గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. ఇదంతా చూస్తున్నారా, నేను తయారు చేసిన కిచెన్ కంపోస్ట్ అండి. చాలా వచ్చింది కిచెన్ కంపోస్టు. ఇప్పటికి ఒక 6 మూటల దాకా పోసానండి. ఇదంతా గార్డెన్లో తీసుకొచ్చేసి ఆరబెట్టేశాను. 99% అయిపోయిందండి కిచెన్ కంపోస్టు. కిచెన్ కంపోస్ట్ తయారు చేసేటప్పుడు బాగా కష్టమే, వాసన వస్తుంది, అది భరించలేరు. కానీ మనలాగా మొక్కల్ని ఇష్టపడేవాళ్ళు, పెంచేవాళ్ళు తప్పదు కదా కిచెన్ కంపోస్టు తయారు చేసుకోగా. పిల్లలు కూడా ఇష్టపడరు. బాల్కనీలు చేసుకునేవాళ్ళు కొంచెం ఎక్కువగా మట్టి, కార్డ్బోర్డ్ పేపర్స్ ఇట్లాంటివి కవర్ చేసుకుంటే సరిపోతుంది, డ్రై లీవ్స్ ఇట్లాంటివన్నీ. అలాంటి పల్లెటూరి వాతావరణం వాళ్ళు ఇదంతా ఏం చేయాలంటే, కిచెన్ కంపోస్ట్ వస్తుంది కదా, కిచెన్ వేస్ట్, అదే నూనె ఎరువు కానీ, నల్ల మట్టి కానీ, కోకోపీట్ కానీ, వేస్ట్ టీ పొడి కానీ ఇట్లాంటివి వేసుకుని తయారు చేసుకోవచ్చండి. నేనైతే మాత్రం స్పెషల్గా ఏ బకెట్స్ ఇట్లాంటివి ఏమీ పెట్టను. వేస్ట్ సంచులు వస్తాయి కదా, ఆ సంచికి కింద హోల్స్ పెట్టేస్తాను. పెట్టేసి కింద కొబ్బరి డొక్కులు కానీ ఇట్లాంటివి వస్తాయి కదా, ఎండుగడ్డి కానీ అట్లాంటివి వేసేస్తాను. వేసేసి మా బాబాయ్ వాళ్ళకి ఆవులు ఉన్నాయి, ఆవులతో ఆవు ఎరువు ఉంది, ఆవు ఎరువు తీసుకొచ్చి అడుగును కొంచెం వేసేసి కిచెన్ వేస్ట్ వేసేస్తాను. కిచెన్ వేస్ట్ మా ఇంట్లో పెద్దగా రాదు, మా పక్కన వాళ్ళు ఇద్దరు ఇస్తారు. మా షాపు దగ్గర బీహార్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి చాలా వస్తుంది అన్నమాట. 30 మెంబర్స్ ఉన్నారు. ఆ 30 మెంబర్స్కి కిచెన్ వేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. కిచెన్ వేస్ట్కి ఇస్తారు డైలీ. ఇదిగో చూసారా ఎలా తయారైపోయిందో, చక్కగా పొడి పొడిలు ఆడిపోతుంది. దీనిలో తాటికాయలు వస్తాయి కదా మాకు మొన్న వర్షాకాలంలో, అవి కూడా వేసానండి, అడుగున ఉంటాయిలే అని. అంటే అవి తీపిదానం కదా, వాటికి కూడా కొంచెం ఎర్తమాంస అవి వస్తాయి కదా స్వీట్ దానానికి. ఇదిగో ఎంత పొడి పొడిలు ఆడిపోతుంది చూసారా, ఒకసారి చూడండి ఎంత బాగుందో. ఆవెరువు అండి ఇదంతా, ఆవెరువు, టీ పొడి, కిచెన్ వేస్ట్ ఇంట్లోది, అక్కడ బీహార్ వాళ్ళు ఇచ్చింది. మాకు కొంచెం ఎండుగడ్డి వస్తుంది కదా, ఆ ఎండుగడ్డు కూడా కలిపేశాను. కొంచెం ఎప్పుడన్నా అవసరమైతే మా గేదెరువు, మోస్ట్లీ ఎక్కువగా ఆవేరువే వాడుతున్నానండి. అంటే మాకు ఉంది కాబట్టి ఒకటి ఎప్పుడు తెచ్చుకుంటాను, చక్కగా సరిపోతుంది. చూసారా ఎంత బాగుందో. ఇలా ఆరబెట్టుకుంటే దీంట్లో కొంచెం ఇసుక అట్లాంటివి కలుపుకొని మళ్ళీ మనం ఏమన్నా పెట్టేసుకోవచ్చు. ఎక్కువగా మాకు నల్ల గాజుల పురుగులు, ఎర్ర గాజుల పురుగులు వస్తాయండి. పల్లెటూరు వాతావరణం కదా, వేస్ట్గా ఉండే సంచులు ఉంటాయి కదా, ఏది చూసినా నాకు అవసరం లాగానే కనిపిస్తుంది, పారేయను అసలు. వాటికి హోల్స్ పెట్టేసి అడుగున ఏదో ఒకటి వేసేస్తానండి. ఇలాగే చేయాలని రూల్ ఏముండదు నాకు. కొంచెం ఆవెరువు, డ్రై లీవ్స్, ఎండుగడ్డి, కొంచెం టీ పొడి, కిచెన్ వేస్ట్ ఇట్లాంటివి వేసేస్తాను. వేసేసి ఆ సంచి నిండేదాకా ఉంచేస్తాను. తీసుకెళ్ళిపోయి మేము ఎలాగో కొంచెం పల్లెటూరే కదా, వాసన రాకుండా మా ఇంటికి దూరంగా పెట్టేస్తాను. ఇంకా అలా నింపేసిన బ్యాగ్ని ఏదన్నా కవర్ చేసేస్తాను. కవర్ చేసేసి దాని మీద బరువు పెట్టేస్తాను. ఎప్పుడన్నా పుల్ల మజ్జిగుంటే ఇట్లాంటివి పోస్తాను. పోసేసి కవర్ చేసేసి ఇంకా ఒక 2 months వరకు అసలు దాన్ని ఇంకా చూడనండి, ఓపెన్ చేయను. కిచెన్ వేస్ట్ జరిగేటప్పుడు ఓపెన్ చేసిన దాని ఇంకా చూసిన దాని వాసన భరించలేరు, పురుగులు వస్తాయి, కొంచెం ఒక్కొక్కరికి వాంతులు కూడా అవుతాయి. అందుకని కిచెన్ వేస్ట్ కంపోస్ట్ జరిగేటప్పుడు దాన్ని ఓపెన్ చేసి చూడకూడదు. 2 months అయిపోయిన తర్వాత 2 months మనం ఓపెన్ చేసి చూస్తే ఇక ఇలా ఉందన్నమాట. ఎంత బాగా రెడీ అయింది చూసారా. మీరు కూడా ఇలా చేసుకోండి, ఎవరు కుదిరితే వాళ్ళు. థ్యాంక్ యూ. ఆ కిచెన్ వేస్ట్, మా షాప్లో వచ్చిన టీ పొడి, వాళ్ళు ఇచ్చే బూడిద అన్నీ తీసుకొస్తానండి. తీసుకొచ్చి ఇలా రెడీ చేసుకుంటాను. ఇది తయారు చేసి ఒక 2 months పైన అయ్యింది.
వేస్ట్గా ఉండే సంచులు ఏ అయినా సరే మనకు అవసరం అయ్యేలాగా కనిపించాలి, పారేసేలాగా కూడా అనిపించకూడదు అసలు. ఇలా రెడీ అయిపోయింది. మొన్న వర్షాకాలంలో కూడా తయారు చేస్తూనే ఉన్నాను. అలా వచ్చింది ఇది చూసారా, 99% అయిపోయిందండి. ఎక్కడ పచ్చిగా కానీ పురుగులు కానీ కనిపించట్లేదు. వానపాములు, అదే ఎర్రలండి, మనం ఎర్రలు అంటాము, ఒక్కొక్కరు వానపాములు అంటారు. ఇంగ్లీష్లో ఎర్త్వామ్స్ అని ఒక్కొక్కరు అంటారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఊత పదం అనమాట. వీటిలో ఏం చేశానంటే బూడిద ఉంది కదా, ఆ బూడిద కూడా వేసేసాను. ఎలా ఉంది చూసారా, టీ పొడి వస్తుంది కదా, టీ పొడి కూడా దాచి ఉంచుతాను, ఇంకా షాప్లో ఉంది తీసుకురావాలి. నా ఈ కిచెన్ వేస్ట్తో తయారు చేసిన కంపోస్టు మీకు నచ్చినట్లయితే ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. మీరు సపోర్ట్ చేస్తే నాకు ఇంకొంచెం హెల్పింగ్గా ఉంటుంది. మరి కిచెన్ కంపోస్ట్ బాగా తయారైందా? నూర్జహాన్ మేడం గారు కిచెన్ కంపోస్ట్ తయారు చేయండి అని అంటారు కదా, అందుకే తయారు చేస్తున్నాను. గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను. అలా చేసింది ఇదంతా. ఇలా చేసి దీనిలో కొంచెం వేపపిండి కలుపుకుంటే ఏదన్నా వేస్ట్గా ఉంటే పురుగు చనిపోతుందండి. థ్యాంక్ యూ.